జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మంత్రివర్గంలోకి తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కు పదవీ గండం పొంచి ఉందా? ఇప్పుడు తన మంత్రి పదవి నిలుస్తుందా లేక తప్పుకోవాల్సిందేనా? 6 నెలల్లోగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవి ఊస్టింగ్ తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనూహ్యంగా మంత్రి అయ్యారు అజారుద్దీన్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వేళ ముస్లిం ఈక్వేషన్ ఆయనకు ఆమాత్య యోగాన్ని తెచ్చిపెట్టింది. నిజానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి గ్రేటర్ కోటాలో మంత్రి కావాలనుకున్నారు అజారుద్దీన్. అయితే ఎంఐఎం నిరాకరించడంతో అజార్ను జూబ్లీహిల్స్ సీటు రేసు నుంచి తప్పించారు కాంగ్రెస్ పెద్దలు. సరిగ్గా ఉప ఎన్నిక జరుగుతున్న టైంలోనే ఆయన్ను హడావిడిగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే ఏ సభకు ఎన్నిక కాకుండానే మంత్రి అయిన అజార్కు 6 నెలల్లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. జూబ్లీహిల్స్ లో గెలవడం కోసమే రేవంత్ రెడ్డి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. అందులోనూ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతిచ్చింది. కాబట్టి మైనారిటీ కోటాలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు రేవంత్ రెడ్డి. అజారుద్దీన్ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండానే కేబినెట్లోకి రావడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇక ఇప్పుడు అజారుద్దీన్ భవితవ్యం డెడ్ లైన్ దిశగా సాగుతోంది. అటు సుప్రీంకోర్టు తీర్పు, ఇటు చట్టసభ సభ్యత్వం, ఈ రెండింటి మధ్య ఆయన మంత్రి పదవిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి పదవి స్వీకరించిన 6 నెలలలోపు ఏదో ఒక చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజారుద్దీన్ మంత్రి పదవి చేపట్టి ఇప్పటికే 2 నెలలు గడిచిపోయాయి. అంటే మరో 4 నెలలలోపు ఆయన ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే ఆ మార్గం అంత సులభంగా కనిపించడం లేదు. ఇక్కడే గవర్నర్ కోట ఎమ్మెల్సీల వ్యవహారం కీలకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో 2 నేతలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయగా ఆ వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. చివరకు కోర్టు ఆ నియామకాలను రద్దు చేయడంతో కొత్తగా అజారుద్దీన్ పేరును చేర్చింది ప్రభుత్వం. అయితే ఈ నియామకాలపై ఇప్పటి వరకు సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. ఇదే అజారుద్దీన్కు అతిపెద్ద అడ్డంకిగా మారింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన దాసోజు, శ్రవణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ తిరస్కరించడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే రేవంత్ ప్రభుత్వం కోదండరాం, అజారుద్దీన్ పేర్లను గవర్నర్ కోటాకు సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఏప్రిల్లోపు సుప్రీంకోర్టు నుంచి అనుమతి రాకపోతే అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉండదు. రాష్ట్రంలో నవంబర్ వరకు కొత్తగా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. కేవలం గవర్నర్ కోటా మాత్రమే ఆయనకున్న ఏకైక మార్గంగా కనిపిస్తోంది. ఒకవేళ కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని రాజకీయ పండితులు అంటున్నారు. అజారుద్దీన్ పదవిని కాపాడుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ముందు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీలో ఎవరైనా తన పదవికి రాజీనామా చేసి ఆ స్థానంలో అజారుద్దీన్ ను పంపడం. అయితే పదవుల కోసం తీవ్ర పోటీ ఉన్న కాంగ్రెస్ లో ఇది అంత సులభం కాదు. ఇక రెండోది ఏంటి అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసి అక్కడ వచ్చి ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ ను బరిలోకి దించాలి. ఒకవేళ అదే జరిగితే అజారుద్దీన్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను ఎలా డీల్ చేస్తుంది అన్నదే రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గవర్నర్ కోటా వ్యవహారంలో ఎమ్మెల్సీ కోసం ఎదురుచూస్తున్న కోదండరాం పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఆయనకు కూడా ఎప్పుడు అవకాశం వస్తుంది అన్నది క్లారిటీ లేదు. ఒకరి పదవి నిలవాలి అంటే మరొకరి రాజకీయ భవితవ్యంపై ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. మరో 4 నెలల్లో న్యాయస్థానం తీర్పు, రాజకీయ నిర్ణయాలు, పార్టీ వ్యూహాలు ఏ దిశగా వెళ్తాయి అన్నదే అజారుద్దీన్ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చూడాలి మరి అజారుద్దీన్ పదవి ఉంటుందా, ఊడుతుందా అన్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.